యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీయూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హోరోనయీము నుండి రోదనాధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదనాధ్వని వినబడుచున్నది. హోరోనయీము దిగుదలలో పరాజితుల రోదనాధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు. ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యములోని అరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కేమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి. అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది అన్నడును చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది. దాని వాసము ఎప్పటి వలెనే నిల్చుచున్నది. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కేమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వార్లారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయెనే అని చెప్పుకొనిడి. దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడు చేసినవాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును యహసునకును మేపాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిర్యతాయిమునకును బేత్గామూలునకును బేత్మేయోనునకును కెరీయోతునకును బోస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి ఉన్నది.
మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరువబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తెల్లజేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి, కొండపేటు సందులలో గూడు కట్టుకొను గొవ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హారేషు జనులు లేకపోయిరని మొర్రపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి యాజేరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండియు మోయాబు దేశములో నుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్షరసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని యాలాలే వరకును, యహసు వరకును, సోయారు మొదలుకొని హోరోనయీము వరకును, యగ్లత్షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమును బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవు వలె నాదము చేయుచున్నది. కిర్హారేషు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవు వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడి నెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కేమోషు జనులు నశించి ఉన్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను.